హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వీడియో వచ్చేసి శారీకి చూడండి ఇలా మిర్రర్స్. ఇవి నేనే కుట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మిర్రర్స్ సింపుల్ అండి. మిర్రర్ వర్క్ ఫాల్ కూడా నేనే వేసుకున్నానండి. జాకెట్ అంతా అప్పుడు ఇదే కలరు ఇలాగే వచ్చింది. కాకపోతే తర్వాత పిల్లలు అప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేనేం చేశాను అంటే నాకు ఇంక తర్వాత జాకెట్ సెట్ అవ్వలేదు. ఇంక అందుకని హ్యాండ్స్ వరకు తీసి సెట్ చేసుకున్నాను. జాకెట్కి వచ్చి వేరే ముక్క పెట్టుకున్నానండి. చూడండి, హ్యాండ్స్ వరకు సెట్ చేసుకున్నాను అన్నమాట. జాకెట్ నేనే కుట్టుకున్నానండి. జాకెట్ నేనే, బయట అయితే ఇవ్వను. అదిగోండి పొట్టయి ఫ్రిల్స్ పెట్టుకున్న హ్యాండ్స్కి. ఇవి ఇప్పుడైతే ఎవరు వేసుకోవట్లేదండి, ఫ్రిల్స్ పెట్టించుకోవట్లేదు. అప్పుడు ఫ్రిల్స్ మోడల్ జాకెట్లు అవి చాలా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు నేను వేసుకోవట్లేదు. అవన్నీ తీసేసాను. ఇది ఒక్క జాకెట్ మటుకు ఉండింది, ఎందుకంటే మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్కి శారీ మీదకి సెట్ అవ్వాలని ఇది ఒక్కటి మటుకు ఇట్లా ఫ్రిల్స్. సాదా హ్యాండ్స్ కటింగ్ చేద్దాం అనుకున్నాం మొన్న, కానీ ఇంకా కాదులే అని చెప్పేసి ఇంకా సేమ్ ఇంతే ఉంచేసేసాను అనమాట. సేమ్ ఈ హ్యాండ్ కూడా అంతే. చూడండి మిర్రర్స్ నేనే కుట్టుకున్నా. మిర్రర్స్ మటుకు ఇది వచ్చి పెయింటింగ్ వచ్చేసి శారీకే వచ్చిందండి. ఇక్కడ చిన్న డాట్ ఇస్తాడు, ఆ డాట్కి ఇలా మిర్రర్ కుట్టేశాను. పెయింటింగ్ శారీ కూడా చేసింది ఉందండి, కానీ అది ఇప్పుడు ఉందో వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టున్నాను నేను. అది కలర్ నాకేందో వేసుకోవాలనిపించలేదని ఇచ్చేసేసాను. మా చెల్లి వాళ్ళ అమ్మాయికి అయితే హాఫ్ శారీ కుట్టాను. చిన్న పాప అనమాట తనప్పుడు. శారీ కుట్టా తనకైతే. అసలు ఎంత అందంగా ఉందో దానికి శారీ కుట్టి పెయింటింగ్ వేసాను. తను వాళ్ళ అమ్మాయికి వేసినప్పుడల్లా దిష్టి తగులుతుందని వేరే వాళ్ళకి ఇచ్చేసిందంట ఆ శారీ. జ్వరం అలా బాగోట్లేదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేసిందంట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఖాళీ టైంలో మనకు వచ్చింది చేసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చి. అదే మనం బయట చేపిస్తే ఎంత తీసుకుంటారండి, చాలా తీసుకుంటారు. మనకు వచ్చింది మనం ఇంట్లో సింపుల్గా చేసుకుంటే ఎంత బాగుంటుందండి. అదే నేనైతే మటుకు నేను అంతే చేస్తాను. ఇంకప్పుడు బయట పొల్లు ఇవి కొడదాం అనుకున్నాలే, కానీ ఎందుకో అట్లా ఇది కొట్టలేదు, సాదాగానే ఉంచేసేసాను. శారీ మొత్తం ఇంతే మిర్రర్స్. నాకు బాగా ఇష్టం అండి ఈ శారీ అయితే మటుకు. ఇది మా పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో అండి ఈ వర్క్ చేసింది. చిన్న బాబుని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చేసా. అయినా ఇప్పటికీ కట్టుకుంటానే ఉంటా, తీసే బుద్ధి అవ్వదు. మిగతా పెయింటింగ్ వర్క్స్ అవి వేరే వాళ్ళకి ఇచ్చాలే, కానీ ఈ శారీ మటుకు ఎందుకో బాగా ఇష్టం నాకు. ఈ శారీ ఎవరికి ఇవ్వడం ఇష్టం ఉండదు. మిర్రర్ వర్క్స్ అవన్నీ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చేసేసాను వర్క్. ఈ శారీ ఒక్కటి మటుకు మిర్రర్ కదా, బాగుందిలే, అక్కడక్కడ సింపుల్గా వచ్చింది కదా, హెవీగా ఏం లేదు కదా అని ఇంక ఇది మటుకు నా దగ్గరే ఉండిపోయింది ఫ్రెండ్స్. ఎవరికి కూడా మా చెల్లి అడిగిందిలే కానీ నేను ఇవ్వలేదు. ఈ శారీ అడపా కట్టుకుంటుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మన చేతి పని పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్, మనం దృష్టి పెట్టి కుట్టుకుంటే ఈజీ. ఏం ఖాళీ టైం, మధ్యాహ్నం టైం అంతా మనం ఖాళీగా ఉంటాం, ఆ టైంలో చేసుకోవచ్చు అని చక్కగా. నేను అన్ని బ్లౌజెస్ కుట్టుకున్న మధ్యాహ్నం టైమే ఫ్రెండ్స్. ఖాళీ టైంలో కుట్టేసుకుంటాం మధ్యాహ్నం టైంలో. బయట ఇస్తే ఎంత అండి, ఎంత కుట్టుగూళ్ళు.
అవన్నీ మనం సేవ్ చేసినట్లే కదా కుటుంబానికి. ఒక జాకెట్ మనం కుట్టి ఇవ్వాలంటే అసలు ఈ రోజు వచ్చి 200 తీసుకుంటున్నారండి లైనింగ్. అవన్నీ మనం ఇంటి ఖర్చులకి సేవ్ చేసుకున్నట్లే కదా మనం. అవి మనం వేరేగా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు కదా. పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళకి పాకెట్ మనీ కానీ, అట్లా ఎన్ని రకాలుగా. చూడండి, చిన్న చిన్న ఆనందాలు అంటారు కదా, అదనమాట. ఇలాంటివి చూసినప్పుడల్లా అసలు నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. మరి ఎందుకో ఈ శారీ నాకు తెలియదు కానీ బాగా ఇష్టం ఇది. ఎంత శారీ కాస్ట్ కూడా పెద్దగా కూడా లేదు. క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఉండిద్దో అసలు. సిల్క్ అయితే నేను కట్టుకునేదాన్ని కాదేమో, నాకు ఒంటికి సిల్క్ అసలు నొప్పదు. ఇది సిల్క్ కాదు కాబట్టే నేను నా దగ్గర ఉంచుకున్నాను అనమాట. నాకు ఇష్టంగా ఈ శారీ కట్టుకున్నా కూడా ఒంటికి నొప్పిద్ది అనమాట ఈ శారీ. నాకు సిల్క్ శారీ కట్టేస్తే ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. అస్సలు ఒంటికి నొప్పదు. చూడండి ఫ్రెండ్స్, వర్క్ ఎంత బాగుందో. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్. మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, చూడండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.